అసలిప్పుడున్న సమాజంలో మనుషులు ప్రతి చిన్న విషయానికి చాలా పెద్దగా భయపడుతూ ఉంటారు. నిజంగా అంత పెద్దగా భయపడాల్సిన పనులు జరుగుతున్నాయా? లేదంటే అంత పెద్దగా భయపడాల్సిన ప్రమాదకరమైన భయాలు నిజంగా ఉన్నాయా? అనే విషయాలు కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయాలేంటంటే, మనము ఎలాగైనా చస్తాము. అంటే మన చావు అనేది నిజంగా ఉంటుంది. ఆ చావు కన్నా పెద్ద భయాలు బతుకున్నంత వచ్చే సమస్యలు చాలా చిన్నవి అనే ఒక చిన్న ఉదాహరణతో ఒక పుస్తకంలో ఓషో ఫిలాసఫర్ రాసిన 'భయం' అనే కాన్సెప్ట్‌లో ఒక చిన్న విషయాన్నైతే ఉంది. అదేంటంటే ఒక జెన్ కథ అనేది ఒక చిన్న విషయం ఒక పేజీలో ఉందనమాట. భయం గురించి. అదొక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇందులో ఏ విషయాలైతే మనం తెలుసుకోవాలి అనే విషయాలు క్లారిటీగా ఉంటాయి. అదేంటంటే ఒక వ్యక్తి ఒక అడవిలో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ ఉంటాడు. బైక్ మీద వెళ్తూ ఉన్న సమయంలో అది అర్ధరాత్రి. అర్ధరాత్రి స్ట్రీట్ లైట్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు ఏం లేవు. అక్కడ జనాలు గూడా ఉండే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అది డార్క్ నైట్. చాలా మిడ్‌నైట్ అనమాట. అతను వెళ్తూ ఉన్న సమయంలో అతనికి రోడ్డు మీద ఒక రాయి తగిలి ఆ బైక్ కింద పడిపోయి అతను కింద జారుకుంటూ కొండ చివరన ఉన్న ఒక చెట్టు మీద పట్టుకొని వేలాడుతూ ఉంటాడనమాట. అప్పుడు అతను ఆలోచిస్తాడు. ఒక్కసారి అతను కింది చూడడం మొదలుపెడితే కింద చిమ్మ చీకటి. అతనికి అర్థమవుతుంది. ఆ కొమ్మ అంటే చేత్తో ఆ కొమ్మని పట్టుకున్నాడు. ఆ కొమ్మని వదిలేస్తే అతను చనిపోతాడు. ఆ లోయలో పడి చనిపోతాడని అతనికి అర్థమవుతుంది. గట్టిగా అరవడం మొదలుపెట్టిండు. గట్టిగా బీభత్సంగా. చుట్టుపక్కల ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. అడవిలో రోడ్డు పైన బైక్ మీద. ఇక వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సమయంలో అతనికి ఏం జరిగింది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్‌లో లేరు. అలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇతను అరవడం మొదలుపెట్టాడు. కాపాడండి, రక్షించండి అని విపరీతంగా. కాసేపు అయిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఇంక అరవడం వేస్ట్. ఇంకెవరు రారు అని నిజాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంక కాసేపటి తర్వాత చేతులు విపరీతంగా నొప్పి వేయడం మొదలైనయి. ఇక కింద చూస్తే చిమ్మ చీకటి. అతనికి అర్థమవుతుంది. కాసేపటి వరకు నా బరువుని నేను మొయ్యగలుగుతా. తర్వాత నా చెయ్యి ఆ చెట్టు పైన కొమ్మ మీద నేను పట్టుకునే స్థితిలో ఉండకపోవచ్చు అని. ఆ టైంలో ఆలోచిస్తాడు. ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తే అద్భుతమైన చందమామ కనిపిస్తూ ఉంటుంది. ఆ చందమామను చూసి ఎంత అద్భుతంగా ఉందని ఆలోచిస్తాడు. ఇంత అద్భుతమైన విజువల్ అంటే అంత అట్రాక్టివ్ విజువల్‌ని నేను ఇన్నాళ్ళు చూడలేకపోయాను అని అనుకుంటాడు. ఇప్పుడు చూద్దామన్న అతని మైండ్ డైవర్ట్ మొత్తం ఆ స్థితిలోనే ఉంది. కాసేపటి తర్వాత అతనికి బాడీ పెయిన్స్ రావడం మొదలుపెడతాయి. చాలా విపరీతంగా ఇక తట్టుకోలేని నొప్పులు. అయినా అతను గట్టిగా పట్టుకొనే ఉంటాడు. ఎందుకంటే అతనికి చావాలని లేదు. ఇంకా ఆలోచిస్తాడు, భయపడతాడు, కన్నీళ్లు తెచ్చుకుంటాడు బాధతో. ఎవరైనా వస్తారా అని. అతనికి అర్థమైపోయింది. ఇంక అరవడం వేస్ట్. ఎవరు రారు, నన్నెవరు రక్షించరు అనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏడవడం మొదలు పెడుతున్నాడు. ఏడుస్తున్నాడు. ఆలోచన మొదలైంది దాని తర్వాత. అసలు ఇన్నాళ్ళు నేను ఏం చేశాను? దేని గురించి ఎక్కువ ఆలోచించాను? డబ్బు మీద ఆశతో పరిగెడుతూ నా అనుకునే వాళ్ళతో నేను గడపలేకపోయాను. చాలామంది నన్ను ఇష్టపడ్డా, నాతో టైం స్పెండ్ చేయాలనుకున్న చిరాకు పడి నాకు బిజీ టైం ఉందని వాళ్ళని వదిలేసి నేను వెళ్ళిపోయాను అని ఆలోచిస్తున్నాడు. చాలామంది ఏదైనా ఒక మాట అంటే పడకుండా రివర్స్‌గా ఒక 4 మాటలని తప్పులు తెలుసుకోకుండా తప్పంతా వాళ్ళదే అని విమర్శించి వాదన పెట్టుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నాడు. అంటే అతనికి ఏమైందంటే ఆ సమయంలో అతని జీవితం మొత్తం అతను గుర్తు చేసుకోవడం మొదలుపెడుతున్నాడు.
ఏమేం చేసినా, దేనికోసం నేను చేసినా, ఎక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తే అతని సమయం మొత్తము ఏదో పనిలో పడిపోయిండు. ఆ పనిలో అవసరమైన విషయాల గురించి ఆలోచించడం మర్చిపోయిండు. ఆ విజువల్స్ కావచ్చు, ఆ థింకింగ్ ప్రాసెస్ మొదలైంది. అలా ఆలోచిస్తూ ఉన్న టైంలో గంట, 2 గంటలు, 3 గంటలు అట్లా అవుతుందనమాట. అట్లా కొన్ని సమయం తర్వాత అతనికి చేతులు విపరీతంగా నొప్పి రావడం, చావు కింద దుంకేస్తే చావు అనేది వస్తుందనే ఒక నిజాన్ని తెలుసుకొని ఇంక అతనికి అర్థమైపోయింది ఇంక కాసేపట్లో చనిపోతున్నా అనే ఆలోచన. అతని జేబు నిండా డబ్బు, అతని ఏటీఎం అతని పర్స్‌లో ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది. అతని మొబైల్ ఫోన్ చేతిలో ఉంది. ఫోన్ చేస్తే ఎవరైనా రావచ్చు అనే ఆలోచన ఉంది. అయినా అతను ఇవేవి కూడా వాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అసలైన భయం మొదలైంది. అప్పుడు అతనికి అర్థమైంది భయం అంటే ఇది అని. బతుకున్నంత వరకు చిన్న చిన్న పనులకి నేను ఎంతో భయపడ్డా. అసలు యాక్చువల్‌గా భయాలవి కావు అని అప్పుడు తెలుసుకుంటున్నాడు అతను. అప్పుడు ఆలోచించి ఆ చేతులు వదిలేయడం మొదలుపెట్టిండు. చేతులు వదిలేసిండు, కింద పడ్డాడు, మళ్ళీ లేచి పైకొచ్చిండు. అతను రియలైజ్ అయ్యిండు. అంటే నేను కొమ్మ మీద పట్టుకొని ఉన్న కింద చీకటి కనిపిస్తుంది. అది పెద్ద లోయ అనుకున్నా. మహా అంటే ఒక 6, 7 అంగుళం అంటే అంత చిన్న వాగు లాంటిదేనా అని ఆలోచిస్తున్నాడు. చిన్నది. ఎందుకంటే చిమ్మ చీకట్లో అతనికి ఏది కనిపియలేదు. కానీ ఆ చిమ్మ చీకటి అతని జీవితంలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యి అతని ఆలోచనలు మార్చుకునే ఒక అవకాశం వచ్చింది. అప్పుడు దీని తర్వాత అతను చూసుకుంటాడు. అరే నేను ఇంకా బతికి ఉన్నా, ఇది పెద్ద లోయ అనుకున్నా, చూసి చిన్న లోయ మాత్రమేనా అని లేచి పైకొచ్చి ఆలోచిస్తాడు. నైట్ అంతా నేను బాధపడ్డది, రాత్రి అంతా కొన్ని గంటల సమయం నేను బాధపడ్డది ఎవరు చూడలేదు. అలాగే ఇప్పుడు నేను మృత్యువు నుంచి బయటపడ్డది నన్ను ఎవరు అంటే అభినందించే పొజిషన్లో లేరు. అంటే కష్టాలు, సుఖాలు, విమర్శలు, సంతోషాలు ఇవేవి కూడా ఎవరు చూడలేరు అతని. అంటే అతను ఏదో ఒక ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టుగా అతను ఆనందము ఉందన్నమాట అతనిలో. అంటే ఇందులో ఒక చిన్న కథ, అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బతుకున్నప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలు పెద్ద భయాలు కావు. ప్రతి చిన్న విషయానికి మనం పెద్దగా ఆలోచించి భయపడుతూ ఉంటాం. మనం అనుకున్నది జరగకపోతే అక్కడి నుంచి భయం పుట్టుకొని వస్తుంది తప్ప, అనుకున్నది జరగకపోతే ఎలా చేయాలి అని ఆలోచించడం మర్చిపోవడం పక్కన పెట్టేసి భయపడడం మొదలుపెట్టి తర్వాత వచ్చే ప్రతి పనులు కూడా భయంతో మొదలు పెడతాం. సో ఇక్కడ మనం ఆలోచించే భయాలన్నీ పెద్ద భయాలే కాదు అని అతను చెప్తున్నాడు. ఆ చీకట్లో కూడా ఎన్నో నిజాలు ఉంటాయి, నిజమైన జీవితాలు ఉంటాయి. అతనికి ఒక చిన్న చీకట్లో ఒక అద్భుతమైన జ్ఞానం అతనికి లభించింది. ఒక్కసారి అతను ఆలోచన మారిపోయింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నిజానికి భయం ఎక్కడా ఏమీ ఉండదు. కాబట్టి దేనికి భయం? మనం చనిపోయేదే పెద్ద భయం అయినప్పుడు, బతుకున్నప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలు అసలు భయం ఎలా అవుతుంది అనే ఒక అద్భుతమైన చిన్న కథలో మనకి మంచి విషయాన్ని చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో. మొదటి పేజీలోనే ఇంత అద్భుతమైన కథ మనం తెలుసుకోవచ్చు.